హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన M2లోని మనం సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన యూనిట్ 2లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ ఉంటుంది. అదేవిధంగా యూనిట్ 3 ఈసీ బ్రాంచ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఒకటే కంటెంటే సిలబస్సే, బట్ యూనిట్స్ నేమ్ మారాయి, అంటే కొద్దిగా ఇంటర్చేంజ్ అయ్యాయి అంతే. సిఎస్సి వాళ్ళకి యూనిట్ 2, ఈసీ వాళ్ళకి యూనిట్ 3. ఓకేనా? ఎస్. మరి ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రాబ్లము 10 మార్కులకి అడగడం జరుగుతుంది. ఓకే, మరి ఒకసారి చూద్దాం. ఈ వీడియోలో ఈ 4 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మరి ఈ మోడల్ చేయాలంటే వర్కింగ్ రూల్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. మరి మీరు ఇచ్చిన ఈక్వేషన్స్ని ఫస్ట్ వేరియబుల్ సపరబుల్గా చేయొచ్చేమో చూడండి. వేరియబుల్ని సపరేట్ చేయలేం సార్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, మీరు ఎట్లా చేసినా వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయలేరు సార్. డైరెక్ట్గా అది ఎలా ఉందంటే dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. అంటే ఆ గివెన్ ఈక్వేషన్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y అలా ఉంది. ఓకేనా? మరి వర్కింగ్ రూల్ చూద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఇలా ఉండాలి, dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y is equal to q of x, where p of x and q of x contains in the variable x are constants. p of x, q of x అనేది x వేరియబుల్స్లో ఉండాలి, లేకుంటే కాన్స్టెంట్స్లో కూడా ఉండొచ్చు. ఓకే, సో దాని తర్వాత మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఐఎఫ్ అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఇది ఫార్ములా అన్నమాట. ఫస్ట్ నువ్వు ఇంటెగ్రల్ p ఆఫ్ x dx కనుక్కుంటావు, దాని తర్వాత ఈ పవర్ని అప్లై చేస్తావు. ఓకేనా? సరే, ఫైనల్గా మన గివెన్ డిఈకి జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈ ఈజ్ ఫార్ములా. ఇది లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ ఐఎఫ్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ IF ఇంటూ dx ప్లస్ c. ఇది అన్నమాట వర్కింగ్ రూల్ టు సాల్వ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ y. ఓకే, ఎస్, ఈ స్టెప్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది, చూద్దాం. ప్రాక్టీస్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈ చాప్టర్ 1, చాప్టర్ 2 ఈజీగా అందులో మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఎస్, మరి చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నా ఏంటంటే dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y, అంటే 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. y/x అయినా 1/x ఇంటూ y అంతా ఒకటి. ఎందుకు ఇలా రాశానంటే p ఆఫ్ x అనేది y కోఎఫిషియంట్, అది సపరేట్గా రాశాను. ఎస్, సో కాబట్టి మీరు గమనిస్తే దిస్ ఈజ్ లీనియర్ ఇన్ y, ఎందుకంటే dy/dx p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. అదే లైన్ రాస్తున్నాను, దిస్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. మరి కంపేర్ చేస్తున్నాను, కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేస్తున్నా అంటే dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. దీంతో కంపేర్ చేస్తే we get p ఆఫ్ x వాల్యూ వస్తుంది. p ఆఫ్ x అంటే y కోఎఫిషియంట్, ఏముంది ఇక్కడ 1/x. q ఆఫ్ x అంటే మన ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉండేది, అంటే x స్క్వేర్. కాబట్టి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/x. అదేవిధంగా q ఆఫ్ x అంటే x స్క్వేర్. ఓకేనా? మరి నెక్స్ట్ ఏం చేయాలంటే ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఫస్ట్ నేనేం చెప్పా, ఇంటెగ్రల్ p ఆఫ్ x dxని కనుక్కోండి అని. సో ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx
ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x లాగ్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో మరి ఇప్పుడు మనం ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఐఎఫ్ అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. ఈ పవర్ లాగ్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్. ఇంకొక ఫార్ములా, చిన్న ఫార్ములా, ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడైనా ఇలా ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. ఓకేనా? బట్ ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ మిగులుతుంది. ఇది ఐఎఫ్. ఓకే, ఇప్పుడు మనం మన గివెన్ డికి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. ఓకే, సో therefore general solution to the given D is, general solution to the given D is, so ఏంటి? ఇది లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ ఐఎఫ్ వస్తుంది. ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx plus c, where c is integral constant. Okay, y into if integrating factor. if అంటే ఒకసారి చూడండి, x is equal to integral q of x square. if అంటే x ఇంటూ పక్కనే dx ఉంటుంది ప్లస్ x స్క్వేర్ ఇంటూ x క్యూబ్. ఎలా సార్ అంటే బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, 2 + 1 3. కాబట్టి x ఇంటూ y అయినా y ఇంటూ x అయినా ఒకటే. ఇంటెగ్రల్ x క్యూబ్ ఇంటూ డిఎక్స్. డైరెక్ట్ ఫార్ములా సార్. ఏ ఫార్ములా? ఇంటెగ్రల్ x పవర్ n dx. x పవర్ n dx ఫార్ములా x పవర్ n + 1/n+1. ఓకేనా? గుర్తుంచుకోవాలి. పవర్లో n ఎంత ఉంది? 3 ఉంది. దానికి ఒకటి యాడ్ చేయి. డినామినేటర్లో 3 + 1. కాబట్టి xy is equal to x పవర్ 4/4 plus c. x cube ki integration x power 4/4. So this is the general solution to the given D అని చెప్పచ్చు. To the given D. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఇదే వీడియోలోని చాలా ఈజీగా ఉంటుంది. సాల్వ్ dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ -x. ఇక్కడ మీరు గమనిస్తే p ఆఫ్ x అంటే 1 సార్. మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పా, ఇది ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్. p ఆఫ్ x ఇంటూ y, హియర్ p ఆఫ్ x కాన్స్టెంట్లో కూడా ఉండొచ్చు అని చెప్పా. కాబట్టి y కోఎఫిషియంట్ ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. సో p ఆఫ్ x అంటే 1, q ఆఫ్ x అంటే e పవర్ -3x. కాబట్టి గమనించాలి, అన్నీ ఒకే మోడలే. మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ అవుతుంది. ఎస్, దిస్ ఈజ్ అ లీనియర్ డి ఇన్ వై. కంపేర్ చేశాను. p ఆఫ్ x అంటే y కోఎఫిషియంట్ 1, q ఆఫ్ x అంటే e పవర్ -x. ఇప్పుడు మనం ఐఎఫ్ని కనుక్కోవాలి. ఫార్ములా ఇది, ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఫస్ట్ నువ్వు ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కో. ఓకే, ఇంటెగ్రల్ 1 ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి, ఇంటెగ్రల్ 1 ఉంటుంది, డిఎక్స్. ఇంటెగ్రల్ డిఎక్స్ సార్, ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది. డైరెక్ట్గా రాసేస్తున్నా. ఓకేనా? ఇంటెగ్రల్ డివై వై, ఇంటెగ్రల్ డిజెడ్ జెడ్ అవుతుంది. ఇక్కడ ఏదైనా 2 ఉందనుకో, ఇంటెగ్రల్ 2 డిఎక్స్, 2 పక్కన రాసుకొని ఇంటెగ్రల్ డిఎక్స్ ఎక్స్ అవుతుంది, 2x. ఓకే, ఎస్. ఐఎఫ్కి ఫార్ములా చూడండి, ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఐఎఫ్, సో ఈ పవర్ ఎక్స్. ఓకే, ఇప్పుడు జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. ఇది లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ ఐఎఫ్ వస్తుంది. ఎస్, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ x ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x అంటే చెప్పండి e పవర్ -x. ఐఎఫ్ అంటే సార్ e పవర్ x ఇంటూ పక్కనే dx ప్లస్ ఎస్. ఇప్పుడు మీరు గమనించండి, బేసిస్ ఈక్వల్, ఇక్కడ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఎలా ఉంది ఇది?
ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. అలా ఉంటే నేను ఏ పవర్ ఎం ప్లస్ ఎన్గా రాసుకోవచ్చు. అంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు. ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, ఈ పవర్ 0 1 అయిపోద్ది. ఓకేనా? సో వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటెగ్రల్ డిఎక్స్ ప్లస్ సి. వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది ప్లస్ సి. చూడండి, ఇంటెగ్రల్ డిఎక్స్ 2 సార్లు ఉపయోగపడింది, ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి. ఓకేనా? ఎస్, దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈ వీడియోలోనే గివెన్ డిఈ డివై బై డిఎక్స్. అక్కడ మీకు ప్రాబ్లం కనిపిస్తుందా? సో 2/x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1/x². సాల్వ్ dy బై డిఎక్స్ ప్లస్ 2y/x ఈజ్ ఈక్వల్ టు 1/x². నేనేం చెప్పాను? y కోఎఫిషియంట్, y పక్కన x వేరియబుల్స్లోనే ఉండాలని చెప్పాను. ఎస్ ఉంది. 2/x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x. p ఆఫ్ x అంటే 2/x, q ఆఫ్ x అంటే 1/x². వేర్ p ఆఫ్ x అండ్ q ఆఫ్ x కంటైన్స్ ఇన్ ద వేరియబుల్ x ఉన్నాయి. ఇంతకుముందు ప్రాబ్లంలో p ఆఫ్ x కాన్స్టెంట్. ఓకే, అలా అయినా ఉండొచ్చు. మరి చూద్దాం, కంపేర్ చేస్తున్నాను. p ఆఫ్ x అంటే ఇక్కడ 2/x, అదేవిధంగా q ఆఫ్ x అంటే 1/x². ఓకే, ఇప్పుడు మనం ఐఎఫ్ని కనుక్కోవాలి. దాన్ని కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ p ఆఫ్ x dxని కనుక్కుందాం. ఇక్కడ మీరు గమనిస్తే 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను. ఇంటెగ్రల్ 1/x dx డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది. ఓకే, 2 రాశాను log x ఇంటెగ్రల్ 1/x. మళ్ళీ ఇంకొక ఫార్ములా, ఇది ఎలా ఉందంటే చూడండి, m log xని నేను log x పవర్ m రాయొచ్చు. అంటే పవర్ అనేది బేస్ అవుతుంది, బేస్ పవర్ అవుద్ది. అంటే బేస్ పవర్ అయిపోయింది. చూడండి, ఇలా ఉంది, ఇలా రాసుకో. 2 log xని log x² రాసుకోవచ్చు. m log xని log x పవర్ m, అదేవిధంగా 2 log xని log x² రాసుకోవచ్చు. ఎందుకు ఇలా రాస్తున్నారు సార్ అంటే, ఇందాక చెప్పా, ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ నోట్ చేశాను కదా. ఈ లాగ్ క్యాన్సిల్ అవ్వడం అవుతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. క్యాన్సిల్ అవ్వడానికి ఆ పక్కన 2 ఉంటే క్యాన్సిల్ అవ్వదు ఈ లాగ్, అందుకోసం పవర్కి వెళ్తే ఈజీగా క్యాన్సిల్ అవుద్ది. ఓకేనా? ఎస్, ఇంటెగ్రల్ p ఆఫ్ x dx. ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x dx అంటే అదే log x². ఈ లాగ్ క్యాన్సిల్ అవుతుంది, అదో ఆ ఫార్ములా ప్రకారం ఏం మిగులుతుంది? x². ఇది ఐఎఫ్. ఎస్, జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈ ఈస్ చెప్పండి. సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సార్ ఇందాక అనుకున్నాం, x² ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x అంటే 1/x². అదేవిధంగా ఐఎఫ్ అంటే x² dx ప్లస్ సి. మళ్ళీ x² డినామినేటర్లో x² మల్టిప్లైలో ఉంది, డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతుంది. సో y ఇంటూ x² ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ dx ప్లస్ సి. ఇందాకే చెప్పుకున్నాం, ఇంటెగ్రల్ dx అంటే x అవుతుంది ప్లస్ సి. బట్ ఇది మన ఫైనల్ ఆన్సర్. దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్. ఫోర్త్ వన్, గివెన్ డి డివై బై డిఎక్స్ minus 1/x into y is equal to 2x. ఓకే, మీరు గమనిస్తే ఇది కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. కంపేర్ చేస్తాను, p ఆఫ్ x ఇంటూ వై, y కోఎఫిషియంట్ p ఆఫ్ x అంటే -1/x, q ఆఫ్ x అంటే 2x. ఓకే, సో ఇప్పుడు నేను ఇంటెగ్రల్ p ఆఫ్ x dxని కనుక్కుంటున్నాను. చూడండి, ఇంటెగ్రల్ p ఆఫ్ x మైనస్ అవుట్ సైడ్లో రాసేయండి 1/x dx. ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది. ఇందాక చెప్పాను, లాగ్కి లెఫ్ట్ సైడ్లో ఏం ఉండకూడదు, 1 కానీ 2 కానీ మైనస్ కానీ. ఇలా ఉంది, ఇలా రాసుకోవచ్చు. కాబట్టి log x ఇన్వర్స్ రాయొచ్చు సార్. ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx.
ఇప్పుడు ఐఎఫ్ని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇందాకే కనుక్కున్నా లాగ్ ఎక్స్ పవర్ మైనస్ ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ఇన్వర్స్ని ఏం రాసుకోవచ్చు, 1/x. కాబట్టి ఐఎఫ్ వచ్చేసింది. ఇప్పుడు మన గివెన్ డికి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. ఎస్, చూడండి, therefore general solution to the given D is general solution to the given D is ఇది లీనియర్ ఇన్ y కాబట్టి సో y ఇంటూ ఐఎఫ్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. y ఇంటూ ఐఎఫ్ అంటే 1/x, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే 2x, ఐఎఫ్ అంటే 1/x, dx ప్లస్ x క్యాన్సిల్, y/x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మిగిలింది ఓన్లీ ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసేస్తున్నా. ఇంకా ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే x అవుతుంది. y/x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ సి. ఎక్స్తో క్రాస్ మల్టిప్లై చేయి, y ఈజ్ ఈక్వల్ టు 2x², x ఇంటూ x స్క్వేర్, c ఇంటూ x cx. సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. ఓకేనా, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.